No, señor, hermano, señor. No se puede. Por favor, Dios. No, por favor, Dios. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డొమినికన్ రిపబ్లిక్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లారోమానో ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం పేలింది. విమానం టేక్ ఆఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. నియంత్రణ కోల్పోయి రన్వేను ఢీకొట్టింది విమానం. రన్వేను బలంగా ఢీకొట్టడంతో వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే పేలిపోయింది నిజానికి ఆ విమానం. ప్రమాదంలో 2 పైలట్లు సజీవ దహనం అయిపోయారు. ఫ్యూయల్ ట్యాంకర్లో మంటలు చెలరేగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయింది విమానం. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రమాద దృశ్యాలు. ఘటనపై పోలీసులు, విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు విమానం టేక్ ఆఫ్ అవుతూ ఉండగా పాపం తీవ్రంగా ప్రయత్నించారు. వెంటనే ఆ ముందున్న ఆ వీల్ ఊడిపోయింది. ఆ తర్వాత మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ సర్కిల్లో మీరు చూడొచ్చు రన్వే పైన పాపం విమానం టేక్ ఆఫ్ అవుతుండగా టేక్ ఆఫ్కి ల్యాండింగ్ గేర్ ఆ ముందు ఉంటుంది గేర్, అది స్టార్ట్ అయ్యింది. ఆ వీల్స్ కూడా రిలీజ్ అయ్యాయి అండ్ వెళుతూ ఉండగా పాపం మళ్ళీ దాన్ని కారణం ఏమై ఉండొచ్చు అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కానీ మీరు చూడొచ్చు ఆ ప్రమాదం ధాటికి ఎటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి పూర్తిగా ఆ విమానాన్ని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు అక్కడ పైలట్లు. డొమినికన్ రిపబ్లిక్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్కడ ఆ దృశ్యాలు మీరు చూస్తే అమెరికా రిజిస్ట్రేషన్తో ఉన్న గల్ఫ్ స్ట్రీమ్ G200 విమానం ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ జెట్ అది. ఆ ప్రైవేట్ జెట్ ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో అందులో ఉన్న పైలట్లు 2 ఆ ఘటనా ప్రదేశంలోనే తుది శ్వాస విడిచారు. ఆ మంటల్లో సజీవ దహనం అయిపోయారు. లరోమానో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ప్రయత్నిస్తూ ఉండగా క్రాష్ అయింది విమానం. రన్వేపై వేగంగా దూసుకెళ్ళింది విమానం. ఒక్కసారిగా ఒక పెద్ద ఫైర్ బాల్, పెద్ద అగ్నిగోళం అక్కడ మీరు చూడొచ్చు. ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి సందర్భం, అంటే ఎప్పుడు జరుగుతుందంటే ఇలాంటి విమాన ప్రమాదాల గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు చూడొచ్చు టేక్ ఆఫ్కి సిద్ధమైపోయింది. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటేనే మనసు చిక్కుమంటుంది. ఎందుకంటే ఇఫ్ పాసిబుల్ దాన్ని చాలా స్లోగా పాజ్ చేసి చూపించగలం. ఒక్కసారి ఆపండి ఇఫ్ పాసిబుల్. అది చూడండి అక్కడ. అది ఒక్కసారి ఇక్కడ అది మీరు చూస్తే కనుక పాపం ఎంత అదుగు. థ్యాంక్ యూ సో మచ్ పిసిఆర్. మీరు చూడొచ్చు పాపం దాన్ని ఆ గాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెనకాల బహుశా ఆ గేర్స్ ఉంటాయి కదా, వీల్స్ ఉంటాయి కదా, అవి అందుకోలేదా లేకపోతే కారణం ఏదైనా కానీ మీరు చూడొచ్చు పాపం వాళ్ళ ప్రయత్నం ఆఖరి నిమిషం ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో దాన్ని మళ్ళీ ల్యాండ్ చేసే ప్రయత్నమో లేకపోతే ఏం జరిగిందో అంటే వెంటనే ఆ ముందు ఉన్న చక్రాలు విరిగిపోయాయి. అంతే, ఇక పరిస్థితి చేయి దాటిపోయింది. అదిగో ఇక్కడ ఆపండి. మీరు చూస్తే వెనకాల ఉన్నప్పుడు జరగలేదు, ముందు ఉన్నప్పుడు ప్రమాదం జరగలేదు. ఎప్పుడైతే కరెక్ట్గా దాని గర్భభాగం అంటూ ఉంటాం కదా, కరెక్ట్గా దాని కడుపు భాగం అనుకుంటే అంతే మధ్యలో ఇక్కడ ఇలాగే ఉంచండి. ఆ మధ్యలో మీరు చూస్తే కనుక అక్కడే ఫ్యూయల్ ట్యాంకర్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ ట్యాంకర్కి ఈ రాపిడికి గురైందో, ఆ రప్చర్కి గురైందో వెంటనే మంటలు అంటుకున్నాయి. అంతే, ఇక కంటిన్యూ చేద్దాం విజువల్. అద్దుకో వెంటనే వితిన్ సెకండ్స్ ఆ రన్వే మీద, రోడ్ అనకూడదని రన్వే అంటూ ఉంటాం, ఆ రన్వే పైన భారీగా మంటలు అంటుకున్నాయి. వెంటనే పెద్ద అగ్నిగోళం ఎగిసిపడింది. ఫైర్ బాల్ అంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు పాపం ఆ పైలట్లని బహుశా అక్కడ మెచ్చుకోవాల్సిన సందర్భం. ప్రయత్నం చేశారు, వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఆ ప్రైవేట్ జెట్లో ఉన్న వాళ్ళని ప్రైవేట్ జెట్ని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఆ ప్రమాదంలో 2 మరణించారు, సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది. ఈరోజు డొమినికన్ రిపబ్లిక్లో లారోమానో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రైవేట్ జెట్ ప్రమాదంలో 2 పైలట్లు సజీవ దహనమైపోయారు. ఘటనలో ప్రమాదానికి గురైన విమానం అమెరికాలో రిజిస్టర్ అయిన గల్ఫ్ స్ట్రీమ్ G200 N318JF. ఇది టెక్సాస్లోని ఆస్టిన్కు వెళ్తూ ఉండగా ఎమర్జెన్సీ ప్రకటించి ల్యాండింగ్ అవ్వడానికి ప్రయత్నించింది. విమానం లారోమానో నుంచి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 16 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడే టెక్నికల్ ఇష్యూని గుర్తించారు పైలట్లు. ఎమర్జెన్సీ ప్రకటించారు.
అంటే మేడే అంటూ ఉంటాం కదా, మేడే కాల్ అంటూ ఉంటాం. మేడే కాల్ ప్రకటించారట. యూ హ్యావ్ టు గెట్ అన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫర్ దాట్. అయితే ఆ ఎమర్జెన్సీ ప్రకటించి విమానాశ్రయానికి తిరిగి వచ్చారు. రన్వేపై ల్యాండింగ్ అవుతూ ఉండగా విమానం అదుపు కోల్పోయింది. వెంటనే విమానం రన్వేని తాకింది, బలంగా తాకింది. దీంతో వెంటనే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే దీన్ని సివియర్ మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటూ కూడా అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనికి ప్రధాన కారణం టెక్నికల్ ఇష్యూగానే వాళ్ళు ప్రస్తుతానికి భావించడం జరుగుతోంది. కొన్ని ప్రాథమిక నివేదికలు ఏమంటున్నాయంటే కనుక ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చు అని చెబుతూ ప్రస్తుతం వాటిని కోట్ చేస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వాటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇది ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎక్కడ రాలేదు. అయితే ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయిందా? ఆ వీడియో కనుక మీరు గమనిస్తే విమానం రన్వే పైన అసాధారణంగా అంటే అన్యూజువల్గా బౌన్స్ అవుతూ కనిపించింది. అంటే ల్యాండింగ్ వేగం ఎక్కువగా ఉండడం, దాంతోపాటు ల్యాండింగ్ కాన్ఫిగరేషన్ ఇష్యూ, బ్రేక్ లేకపోతే హైడ్రాలిక్ ఇష్యూ కదా ట్రిగర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి, లేకపోతే టెక్నికల్ ఇష్యూ అంటే యాంత్రిక లోపం అంటూ ఉంటారు కదా దాని ప్రభావం అని చెప్పి. అయితే వాళ్ళు సేఫ్టీ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఎమర్జెన్సీ ప్రకటించడం వాళ్ళు సరైన నిర్ణయమే. పైలట్లు ఇష్యూని గుర్తించారు, వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించారు. బహుశా మేడే కాల్ ఇచ్చి ఉండొచ్చు కాక. అయితే విమాన భద్రతలో మొదటిది, దాంతోపాటు అత్యంత ముఖ్యమైన ఇష్యూ ఇది చర్య కింద మాట్లాడుకుంటే. దాంతోపాటు రిటర్న్ టు ఎయిర్పోర్ట్ అనేది రిస్క్ని తెలియజేస్తూ ఉంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానం తిరిగి ల్యాండింగ్ కావాల్సి వస్తే అర్థం చేసుకోవచ్చు, ఇంధనం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదానికి కారణం ఏంటంటే ఇదొక కీలకమైన ఫ్యాక్టర్. మీరు చూడొచ్చు, ల్యాండింగ్ అవుట్ ట్రై చేస్తూ ఉంది కదా, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానం తిరిగి ల్యాండ్ కావాల్సి వస్తుందంటే ఇంధనం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు విమానం బరువు కూడా ఎక్కువగా ఉంటుంది, ల్యాండింగ్ పనితీరు తగ్గుతుంది, ప్రమాద తీవ్రత ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే నిండుగా ఉంటుంది ఫ్యూయల్ అప్పుడే. అయితే అగ్ని ప్రమాదం ఎందుకు పెద్దదయ్యింది అనేది మాట్లాడుకుంటే గల్ఫ్ స్ట్రీమ్ G200లో 1000 లీటర్ల జెట్ ఇంధనం ఉంటుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో రెక్క దెబ్బతింటాయి, ఫ్యూయల్ ట్యాంక్ పూర్తిగా చిట్లిపోతుంది, స్పార్క్స్ వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, భారీగా ఫైర్ బాల్ అనేది ఎగసిపడే అవకాశం ఉంటుంది. అయితే విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఎయిర్పోర్ట్ ఫైర్ సర్వీసెస్ రియాక్ట్ అయింది, రన్వే మూసేశారు, ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. ఇదేమైంది, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సేఫ్టీ గైడ్లైన్స్ ఉంటాయి కదా, వాటిల్లో ప్రతిదీ ఫాలో అయ్యే ప్రయత్నం జరిగింది. అయితే దర్యాప్తులో ఏం చూసే అవకాశం ఉంటుందంటే ఇంజిన్ భాగాల గురించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు ఏవైనా కూడా ఇనీషియల్గా ఇంజిన్ భాగాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఫ్లైట్ డేటా రికార్డర్ని వాళ్ళు రికార్డ్ చేస్తారు, కాక్పిట్ వాయిస్ రికార్డర్ని బేస్ చేసుకుంటారు, మెయింటెనెన్స్ రికార్డ్స్ని వాళ్ళు అక్కడ చూడడం జరుగుతుంది. ATC కమ్యూనికేషన్స్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ని వాళ్ళు 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారు. పైలట్ల చర్యల గురించి వాళ్ళు ఏం చేస్తారు, వీటన్నిటిని అనాలిసిస్ చేస్తారు, విశ్లేషిస్తారు క్లుప్తంగా చెప్పాలంటే. అయితే ప్రమాదం ఇంకోసారి గుర్తు చేసిన విషయం ఏంటి, విమానయాన రంగానికి సంబంధించి పాఠాల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ గుజరాత్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైపోయిన ఆ విమానాన్ని చూసాం మనం. ఏకంగా 170 మందికి పైగా ఆ ఘటనలో. ఎటువంటి ప్రమాదం అది మనం మర్చిపోతామా? ప్రైవేట్ జెట్స్లో కూడా కమర్షియల్ ఎయిర్లైన్స్ లాగే కఠినమైన మెయింటెనెన్స్ అవసరం అనేది ఇంకోసారి తెలియజేస్తుంది. టెక్నికల్ ఇష్యూస్ ఎంత కీలకమైన అంశమో ఇంకోసారి ట్రిగర్ చేస్తుంది. ఎమర్జెన్సీ ప్రొసీజర్స్పై పైలట్స్కి సంబంధించి శిక్షణ ప్రాణాలను కాపాడే కీలక అంశం. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు పైలట్లు కనుక బ్రతికి బయటపడితే ఎందుకు జరుగుతోంది, ఎటువంటి వ్యూహం ఉంది, కానీ ఒక్కసారి ట్రేస్ చేస్తే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పైలట్లు, మీకు గుర్తుందా, సాధారణంగా ఈ డిఫెన్స్ వాటిలో ఉపయోగించే జెట్స్కి ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందని తెలిస్తే వాళ్ళకి అక్కడ పారాషూట్ లాంటి అవకాశం కల్పిస్తారు. అంటే వాళ్ళంటిని దాని నుంచి బయటకు వచ్చేలాగా, దాని నుంచి ఎజెక్ట్ అయ్యేలాగా. అంటే ఫర్ సపోజ్ జెట్లో వాళ్ళు కూర్చున్నారు, నడుపుతూ ఉన్నారు, అది ప్రమాదం జరుగుతుందని తెలిస్తే కనుక వాళ్ళు వెంటనే దాని నుంచి బయటపడచ్చు, అటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ కూడా అటువంటి ఛాన్సెస్ ఏవైనా కల్పించాలా? బహుశా టెక్నికల్ ఎక్స్పర్ట్స్, దట్టు ఎయిర్లైన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రమే మాట్లాడే సందర్భం ఇది.
బహుశా ఆ వర్షన్ బహుశా వస్తుందేమో చూద్దాం. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ అయినా కొన్ని నిమిషాల్లో ప్రాణాంతక ప్రమాదంగా మారిపోతుంది కదా. సో వీటన్నిటిని కూడా పరిశీలించుకోవాల్సిన సందర్భం, అంటే 1-2 సార్లు ఇంకా చెక్ చేసుకోవాల్సిన టైం అనుకోవాలి. ఈ కథ